మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి ఇట్లాంటి పీడిఎఫ్ ఫైల్స్ కోసం. ఓకేనా, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఆదిలాబాద్ డిస్టిక్ గురించి చూసుకుంటే ఇక్కడ ఏఆర్ కట్ ఆఫ్ డైరెక్ట్ ఓపెన్కి 145 వెళ్ళిపోయింది. ఇక్కడ సిపిపి ఎన్సిసి 136 136 ఇక్కడ ఈక్వల్గా వచ్చిందనమాట. ఇక్కడ పాయింట్లో చూసుకుంటే పక్కన పెడితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈసారి 100 మార్క్స్ వస్తే వాళ్ళకి మొత్తం కలిపి ఏఆర్ జాబ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనకి పెద్దగా అవసరం లేదు. ఇంకా మిగతా అంతా చూసుకుంటే ఇక్కడ ఎంత స్టోరీ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ డిస్టిక్ మనం చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ గురించి. ఇక 142 ఓపెన్ ఉంది. ఏమో మరి 140లో ఏందిరా బాబు ఓపెన్ లాగా అసలు ఘోరం కాకపోతే. ఇక్కడ చూసుకుంటే ఎంఎస్పి 3 ఉన్నా కానీ కూడా ఇక్కడ 131 కట్ అయ్యింది. ఇక్కడ చూసిలా ఎంఎస్పి 3 ఉన్న 131 అయింది. ఇక్కడ ఎంత చూసుకుంటే సిపిపి వాళ్ళకి ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అయింది 98, ఎన్సీసీ వాళ్ళకి 130 ఉంది. ఇది ఒకటి చూసుకుందాం మనం. ఇదంతా స్టోరీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి గురించి. జయశంకర్ భూపాలపల్లి చూసుకుంటే 142 ఉంది. ఇక్కడ 142 అంటే మనకి సిపిపి ఏమో 97 ఉంది, ఎన్సీసీ 136 ఉంది. 136 వెళ్ళిపోయింది డైరెక్ట్. మిగతా ఇదంతా చూసుకున్నట్టయితే మనము ఇదన్నమాట స్టోరీ. చూడండి ఒకసారి, ఓపిక లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. బీసీఈ వాళ్ళకి ఇక్కడ 113 కట్ అయింది. చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అంటేనే ఒక్కొక్కరికి దుఃఖం వస్తుంది. నాకే జ్వరమే వచ్చింది. ఓపెన్ మాత్రం ఇట్లా పేరుకి 140 పెట్టిళ్ళు, ఓసీలో 130 పెట్టిళ్ళు. ఓకే, రీజనబులే. ఉమెన్స్కి 134 ఎందుకంటే గ్రౌండ్ మార్కులు ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ 83, ఎక్స్ సర్వీసెన్ 57, ఎంఎస్పి 2 97, ఎంఎస్పి 3 123. తర్వాత బీసీఏ 120, బీసీబీ 126, బీసీడి 126, బీసీఈ 113, ఎస్సీ 117, ఎస్టీ 127. సరే, ఇక్కడ సైబరాబాద్ కొంచెం ఎక్కువనే ఉంది. ఇక్కడ యాదాద్రి భువనగిరి 1 ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ జోగులాంబ గద్వాల్ గురించి చూసుకుంటాం మనం. ఇక్కడ 144 ఇక్కడ ఓపెన్ ఉందన్నమాట. ప్రతిదీ 140లో ఉంది ఓపెన్ అనమాట. ఓపెన్ గద్వాల్ చూసుకుంటే ఇక్కడ ఇదంతా లిస్ట్ అంత ఉందన్నమాట. చూసుకోండి, ఇదన్నమాట గద్వాల్ది. తర్వాత ఇప్పుడు మనము హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఒకసారి చూడండి. 5% ఓపెన్ 141. తర్వాత ఓసీ ఏమో 116, ఎంఎస్పి 2 ఏమో 67, తర్వాత బీసీఏ ఏమో 56. అరే 56కి ఎట్లా వస్తుందండి అసలు? ఏఆర్ కానిస్టేబుల్ 56కి ఎట్లా వస్తుంది అసలు? బీసీఏల మళ్ళా అది ఎస్సీ కాదు, ఈడబ్ల్యూఎస్ కాదు, తర్వాత బీసీసీ కూడా కాదు. 56 హైదరాబాద్లో 56కి ఏఆర్ ఏందండి అసలు? అంటే మనకి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అన్నట్టు? అసలు వాడు క్వాలిఫై అయినా కానీ క్వాలిఫై కరెక్ట్ అక్కడక్కడికైతేనే జాబ్ వస్తుందా ఏంది? ఇక్కడ చూడండి, బీసీబీ 52, బీసీసీ 92, బీసీడీ 87, బీసీఈ 75. సరే, బీసీఈ వాళ్ళకంటే వదిలిపెట్టండి. ఇక్కడ 87 బీసీడీ. అమ్మ మరి ఇంత ఘోరమైందిరా నాయన. ఎస్సీ వాళ్ళకి 112, ఎస్సీ ఎస్టీ అంటే వదిలిపెట్టండి. మరి బీసీలో కూడా ఇట్లా అంటే ఎట్లా అండి? అసలు మైండ్ పోతుంది అసలు లోపల. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనం జగిత్యాల గురించి డిస్కస్ చేసుకుంటే ఇదన్నమాట స్టోరీ. ఓపెన్లో ఇక్కడ 149కి వెళ్ళిపోయింది. ఇదంతా జగిత్యాల స్టోరీ. ఇదంతా మీరు చూడండి ఒకసారి, ఒప్పుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి చూసుకుంటే మనం కామారెడ్డి గురించి చూసుకుంటే ఇదన్నమాట స్టోరీ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక సెకండ్ ఆపుతా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కామారెడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తీసుకోండి. ఇంకొకటి మన వరంగల్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ గురించి చూసుకుంటే ఓపెన్ ఏమో 143 వచ్చింది ఇక్కడ జనరల్లా. మిగతా ఓసీ చూసుకుంటే 136, తర్వాత 98 ఎక్స్ సర్వీస్ మెన్, 127 ఎంఎస్పి 2, బీసీఏ 132, బీసీబీ 134, బీసీడీ 135, తర్వాత బీసీఈ 117, ఎస్సీ 130, ఎస్టీ 125. ఓకే, ఎస్సీ ఇక్కడ ఎక్కువ కట్ అయింది. ఇక్కడ ఎస్టీ కంటే చూద్దాం మరి నెక్స్ట్ ఏముంటుందని. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే ఇక్కడ 149 వచ్చిందనమాట. ఇంకా మిగతా ఇదంతా చూసుకుంటే చూడండి స్టోరీ. ఇదంతా ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంది అనేది. ఇదంతా మన ఏఆర్ కానిస్టేబుల్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం గురించి మనం డిస్కస్ చేసుకుంటే 148 ఏమో ఓపెన్ ఉందన్నమాట 5%లా. ఇక్కడనేమో 143 ఓసీ వాళ్ళకి. మిగతా ఏమో సిపిపి 118, ఎన్సీసీ 144 వెళ్ళిపోయింది. ఇక్కడ 144 మార్క్స్ ఎవరికైనా వచ్చినాయా అండి? కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి 144 ఎట్లా వస్తాయండి? ఎస్టీ వాళ్ళకి 141. ఇక్కడ చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంలో. తర్వాత మనం మహబూబ్ నగర్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇదన్నమాట స్టోరీ. ఇదంతా తర్వాత ఇదంతా ఇక మహబూబాబాద్ గురించి చూసుకుందాం మనం ఇప్పుడు, మన లోకల్ కాబట్టి. ఇక్కడ 145, తర్వాత 142, తర్వాత 100, తర్వాత 109,
తర్వాత 130, 129, 137, 140, బీసీడీ 140, తర్వాత ఎస్సీల 129, తర్వాత ఇక్కడ చూడండి 128 బీసీల, ఉమెన్స్కి ఏమో 140 అనమాట ఇక్కడ ఎస్సీల, తర్వాత ఎస్టీలోనేమో 141 అనమాట. ఇప్పుడు మనం ఇంకొకటి చూసుకుంటే మెదక్ గురించి ఇదనమాట స్టోరీ, ఇదంతా లిస్ట్ చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ములుగు గురించి, ఇదనమాట ఇదంతా ములుగు వాళ్ళది. ములుగు వాళ్ళకు కూడా కట్ ఆఫ్ ఇక్కడ ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. 134, తర్వాత 134, 115, 134, 115, 136 అట్లుందనమాట ఏఆర్ వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం నాగర్ కర్నూలు గురించి చూసుకుంటే ఇదనమాట. నాగర్ కర్నూలు వాళ్ళకి కూడా మంచిగా గట్టిగా ఉందన్నమాట కాంపిటీషన్ ఈసారి. ఇక్కడ చూసుకుంటే బీసీఏల 135, 141, 140, 105 బీసీసీ బీసీఈ ఎక్స్ సర్వీస్ వాళ్ళు పెట్టుకోవాలి మనం. బీసీడీ 143, ఎస్సీ వాళ్ళు 135, ఎస్టీ వాళ్ళు 139, ఇదనమాట స్టోరీ. తర్వాత నల్గొండ చూసుకుంటే నల్గొండ 147 ఓపెన్ ఉంది, 142 ఓసీ. తర్వాత ఇదంతా స్టోరీ అంతా చూసుకున్నట్టయితే మనకి ఇదనమాట జరిగేదంతా. తర్వాత నారాయణపేట గురించి చూసుకుంటే ఇదంతా నారాయణపేట అనమాట లిస్ట్ అంతా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఎన్సీసీ 148 ఉందన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు నిర్మల్ గురించి చూసుకుంటే నిర్మల్ ఏమో ఇదంతా స్టోరీ అనమాట. మీరు చూసుకోండి ఒకసారి నిర్మల్ ఎంత ఉంది ఏంది అని చెప్పి మీకు ఐడియా అయితే ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ గురించి చూసుకుంటే కమిషనరేట్లు కాబట్టి మనం తక్కువ ఉంటుందా అని చూసుకున్నట్టయితే ఇక్కడ తక్కువ అయితే ఏం లేదు. ఎస్సీలో 127 వరకు వెళ్ళిపోయింది ఇక్కడ, ఎస్టీ 132, తర్వాత 130, 130, 127 ఇట్లా ఉన్నాయి అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏదైతే సిబిపి కోటా ఉంటుందో ఇక్కడ ఎస్సీలో 112 కట్ అయింది ఇక్కడ, తర్వాత 131 ఇక్కడ వచ్చింది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే రాచకొండ పోలీస్ కమిషనరేట్ 141 ఉందన్నమాట ఇక్కడ రాచకొండ వాళ్ళది. తర్వాత 94 ఏమో ఈడబ్ల్యూఎస్, 59 ఎక్స్ సర్వీస్ మెన్, ఎంఎస్పి 285, బీసీఏ 120, తర్వాత బిఎం 127, బీసీడి 127, బీసీఈ 109, ఎస్సీ 124, ఎస్టీ 127 ఉంది ఇక్కడ. రామగుండం గురించి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఇదంతా స్టోరీ ఉంది, మీరు చెక్ చేసుకోండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కూడా చూసుకోండి. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి 89 కట్ అయింది ఇక్కడ మంచిగా ఈడబ్ల్యూఎస్లో, అదొక అడ్వాంటేజ్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఓసీలో మాత్రం 145 కట్ అయింది ఇక్కడ ఏఆర్లో. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనం సంగారెడ్డి గురించి డిస్కస్ చేసుకుందాం. సంగారెడ్డి స్టోరీ ఇదంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సంగారెడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. తర్వాత సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ గురించి చూసుకుంటే ఇక్కడ పేరుకి కమిషనరేట్ కానీ ఇక్కడ ఎక్కువ తక్కువ అయితే ఏం లేవు పోస్టులు, అంటే మీ మార్కులు తక్కువ అయితే ఏం లేవు. 133 ఎంఎస్పి 2, తర్వాత 131 బీసీఏ, తర్వాత 135 బీసీబీ, 137 బీసీడి, 111 ఏమో బీసీఈ, 128 ఎస్సీ, 133 ఎస్టీ, ఇదనమాట. తర్వాత రాజన్న సిరిసిల్లనేమో ఇక్కడ 145 ఓపెన్ ఉంది, 137 ఏమో ఇక్కడ ఓసీ ఉందన్నమాట. ఇదంతా మిగతాదంతా స్టోరీ ఇదంతా. ఇక ఇంకొన్నేమో 147 ఓపెన్ ఉంది సూర్యాపేట గురించి మాట్లాడుకుంటే. తర్వాత మన బీసీడీలోనేమో 140 పోయింది, 139, 136, 136, 134 అట్లుంది. తర్వాత మనము నెక్స్ట్ వికారాబాద్ గురించి చూసుకుంటే ఇదంతా స్టోరీ అనమాట. ఇంకొకటి ఏంటంటే వనపర్తి గురించి చూసుకుంటే మళ్ళీ ఇదంతా స్టోరీ, ఇదంతా ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏందని చెప్పి క్యాస్ట్ వైజ్ ఇదంతా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ గురించి మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి 126 కట్ అయింది, ఎస్టీ వాళ్ళకి 134 కట్ అయింది. ఇంకా మిగతా సిపిపి వాళ్ళది ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీసీఏలో 104కే కట్ అయింది సిపిపి. తర్వాత 124, 127, 123, తర్వాత 123, తర్వాత 104 ఎన్సీసీ గురించి ఇదంతా ఇక్కడ స్టోరీ. ఇది వరంగల్ పోలీస్ కమిషనరేట్ది.